టైప్స్ ఆఫ్ రియేజెంట్స్. సో రియేజెంట్స్ టైప్స్ చూస్తే 4 టైప్స్ ఉన్నాయి. ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్, ఫ్రీ రాడికల్, యాంఫిఫైల్. సో ఏంటి ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్, ఫ్రీ రాడికల్, యాంఫిఫైల్? ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను. ఎలక్ట్రోఫైల్ చెప్పలేదు నేను, క్యాటయాన్ యానయాన్ గురించి మాట్లాడాం. సో ఇక్కడ క్లారిటీ వస్తుంది. అండ్ ఫ్రీ రాడికల్ గురించి కూడా మాట్లాడాను సో లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు చూస్తే ఎలక్ట్రోఫైల్. సో రియేజెంట్స్ ఆఫ్ 4 టైప్స్. ఎలక్ట్రోఫైల్ చూస్తే ఎలక్ట్రాన్ఫైల్ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్. ఒక యాటమ్ మీద కానీ ఒక కాంపౌండ్ మీద కానీ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉందంటే అక్కడ ఎలక్ట్రోఫైల్ ఉంది అని అర్థం. న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్ ఎక్సెసివ్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్. సో ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ చూద్దాం. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ ఆర్ ఎలక్ట్రాన్ లవింగ్ ఆర్ ఎలక్ట్రాన్ బెగ్గింగ్ స్పీసెస్. ఎందుకు లవింగ్ అండ్ బెగ్గింగ్ స్పీసెస్ అంటున్నాం? డెఫిషియన్సీ ఉంది కాబట్టి దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. దానికోసం లైక్ బెగ్గింగ్ తీసుకుంటుంది, వేరే వాళ్ళ దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? డెఫిషియన్సీ ఉంది కాబట్టి. ఆల్ లూయిస్ యాసిస్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్. దీస్ ఆర్ అన్స్టేబుల్ అండ్ రియాక్టివ్. ఎందుకు రియాక్టివ్ అంటున్నా అంటే డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఈజీగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ అన్స్టేబుల్ ఉందంటేనే అక్కడ రియాక్టివిటీ ఉంటుందని. సో చూడండి, మిథైల్, క్యాటయాన్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ న్యూక్లియోఫైల్. ఎలక్ట్రాన్ ఎక్సెస్, ఎలక్ట్రాన్ రిచ్, న్యూక్లియస్ లవింగ్. ఇది ఎలక్ట్రాన్ లవింగ్, ఇది న్యూక్లియస్ లవింగ్. న్యూక్లియస్ లవింగ్ అంటే న్యూక్లియోఫైల్ అనేది ఎక్కువ ఎలక్ట్రోఫైల్ని తీసుకుంటుంది. ఎందుకు? దీనికి రిచ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డెఫిషియన్సీకి ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఎక్సెస్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్. ఆల్ లూయిస్ బేసెస్ ఆర్ న్యూక్లియోఫైల్స్. H-, CH3-, CH3, CH2-. ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫ్రీ రాడికల్ అంటే ఫ్రీ అయి ఉన్నాయని, బాండ్లో కాకుండా జస్ట్ ఫ్రీగా ఉన్నాయి ఎలక్ట్రాన్స్ అనేది, వాటిని ఫ్రీ రాడికల్. ఇండిపెండెంట్ ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్రీ రాడికల్స్. దీస్ ఆర్ అన్స్టేబుల్ అండ్ హైలీ రియాక్టివ్. ఎందుకు హైలీ రియాక్టివ్ అంటున్నా అంటే ఇవి ఫ్రీ రాడికల్, ఎలా అయినా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎక్కడైనా దానికి నచ్చిన చోట ఎక్కడే రియాక్ట్ అయ్యే చోటు ఉందో అక్కడ రియాక్ట్ అయిపోతుంది. సో దీనికి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఫ్రీగా ఉంటున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఫార్మల్లీ న్యూట్రల్. సో దీనికి నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, జస్ట్ ఫ్రీ రాడికల్. H ఫ్రీ రాడికల్, మిథైల్ ఫ్రీ రాడికల్ అండ్ ప్రొపైల్ ఫ్రీ రాడికల్. నెక్స్ట్ యాంఫిఫైల్. మాలిక్యూల్ హ్యావింగ్ బోత్ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్స్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఉంటుంది, న్యూక్లియోఫైల్ ఉంటుంది. 2 ఉన్నాయంటే అక్కడ యాంఫిఫైల్ అని. ఎగ్జాంపుల్ H2O-, H+OH-. 2 ఉన్నాయి కదా. సో ఆ రకంగా CH3OH, CH3+OH-. ఈ రకంగా రియేజెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం.